వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఒక్క చిన్న ప్రశ్న. మన జీవితంలో చివరిసారి మనం నిజంగా ఎప్పుడు ఏడ్చామో గుర్తుందా? కాదు, కాదు. బయటకు కనిపించే ఏడుపు కాదు. ఎవరైనా ముందు కూర్చొని బాగాలేదు అని చెప్పే ఏడుపు కూడా కాదు. ఎవరు చూడకుండా, ఎవరు అడగకుండా, మన గదిలో ఒంటరిగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, ఫోన్ స్క్రీన్ చూస్తూ, చూస్తూ గుండె బరువెక్కిపోయి, ఏ కారణం లేకుండా మనలో మనమే కుంగిపోయిన క్షణం. ఆ క్షణంలో మనకి నిజంగా ఏం కావాలి? సలహా కాదు. ఇలా ఆలోచించకూడదని చెప్పే మాటలు కాదు. కాలం మారిపోతుందనే ఓదార్పు కూడా కాదు. డబ్బు కాదు. బ్యాంక్ అకౌంట్‌లో ఎంత ఉందో చూసి మన గుండె తేలిక పడదు. ఫోన్ కాల్ కూడా కాదు. ఎవరో కాల్ చేసి ఏమైందని అడిగితే మనం ఆటోమేటిక్‌గా ఏమీ లేదు, బాగున్నానని అబద్ధం చెప్పేస్తాం. అయితే ఆ క్షణంలో మన శరీరం అడిగేది ఒక్కటే. ఒకే ఒక్కటి. ఎవరో ఒకరు మన దగ్గరికి రావాలి. ఏమీ మాట్లాడకూడదు. ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఏ సలహా ఇవ్వకూడదు. కేవలం మనల్ని గట్టిగా ఆలింగనం చేసుకోవాలి. అంతే. ఆ ఒక్క స్పర్శ మన గుండెలో కట్టుకుపోయిన మాటల్ని కరిగిస్తుంది. మన కన్నీళ్ళకి అనుమతిస్తుంది. నువ్వు ఒంటరి వాడివి కాదు అని చెప్పకుండా చెబుతుంది. అంతే. ఆ ఒక్క స్పర్శ మన గుండెలో కట్టుకుపోయిన మాటల్ని కరిగిస్తుంది. మన కన్నీళ్ళకి అనుమతిస్తుంది. నువ్వు ఒంటరి వాడవి కాదు అని చెప్పకనే చెబుతుంది. చిన్నప్పుడు మనం పడిపోతే మోకాలు పగిలాయా లేదా అన్నది కూడా చూసుకోకుండా గాయాన్ని కన్నా ముందే అమ్మ ఒడిలో పడిపోయేవాళ్ళం. ఆమె దగ్గర ఏ మందు ఉండేది కాదు. ఏ బ్యాండేజీ ఉండేది కాదు. ఆమె ఏ పెద్ద మాటలు చెప్పేది కాదు. ఎలాంటి ఉపదేశం ఇచ్చేది కాదు. కానీ మన ఏడుపు ఆగిపోయేది. గుండె నెమ్మదిగా మారేది. భయం కూడా తగ్గిపోయేది. ఎందుకు? ఎందుకంటే ఆమె ఒడిలో ఒక మాయ ఉంది. డాక్టర్ రాసిన మందు కాదు. ఆ మాయ పేరు స్పర్శ. కాలం మారింది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం. ఇప్పుడు మనం పడిపోతే లేచి దుమ్ము తుడుచుకుంటాం. మనకి బాధ వస్తుంది. కానీ ఏడవం. మనకి ఒంటరితనం వేస్తుంది. కానీ చెప్పం. మనకి భయం ఉంటుంది. కానీ నేను స్ట్రాంగ్ అని నటిస్తాం. కానీ మన శరీరం మాత్రం నటించలేదు కదా! రాత్రి నిద్రపోదు. గుండె ఎప్పుడూ బరువుగా ఉంటుంది. ఛాతీలో ఏదో బిగుసుకుపోయిన ఫీలింగ్. ఎందుకో తెలియదు. కానీ ఊపిరి లోతుగా రావడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన శరీరం మనతో మాట్లాడుతుంది. నిశ్శబ్దంగా అడుగుతుంది. నన్నెవరో తాకండి. నన్ను నేను ఒంటరిగా లేనని నమ్మాలి. అలాంటప్పుడే మనకి ఒక నిజమైన ఆలింగనం కావాలి. ఒక్క హగ్ పడగానే మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మన మెదడుకి ఒకే ఒక మాట చెబుతుంది. నువ్వు సేఫ్. ఆ ఒక్క మాట గుండె వేగాన్ని నెమ్మదిపరుస్తుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. మెదడులో పరుగులు తీస్తున్న ఆలోచనలకి బ్రేక్ వేస్తుంది. అందుకే ఒక్క హగ్ తర్వాత మనకి ఊపిరి లోతుగా వస్తుంది. మన యాదృచ్ఛికం కాదు. నిజం చెప్పాలంటే హగ్ వల్ల నిద్ర మెరుగవుతుంది. భయం తగ్గుతుంది. డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి. హగ్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే స్ట్రెస్ తగ్గితే శరీరం బలంగా మారుతుంది. మనసు బలంగా మారుతుంది. పిల్లల్ని గమనించండి. రోజులో కొన్నిసార్లు ప్రేమగా హగ్ చేసే పిల్లల్లో భద్రత ఎక్కువగా ఉంటుంది. భయం తక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రపంచాన్ని నమ్ముతారు. అదే స్పర్శ పెద్దవాళ్ళకి కూడా అవసరం. కానీ పెద్దవాళ్ళమయ్యాక మనకి ఆ హక్కు తీసేసుకున్నాం. ఇవన్నీ పిల్లల పనులని. కానీ నిజం ఏంటంటే హగ్ అవసరం పిల్లల కన్నా ఎక్కువగా పెద్దవాళ్ళకే. వృద్ధాశ్రమాల్లో మందులున్నా చాలా మందికి ఒక హగ్గు లేదు. అందుకే వాళ్ళ కళ్ళల్లో బాధ ఉంటుంది. కానీ చెప్పుకునే మాటలుండవు. ఒక్కసారి వాళ్ళ చెయ్యి పట్టుకుంటే వాళ్ళ ముఖంలో జీవితం కనిపిస్తుంది. ఇది భావోద్వేగం కాదు. ఇది అనుభవం. మన భారతీయ సంస్కృతి ఇది ఎప్పుడో తెలుసుకుంది. తల్లి ఆశీర్వాదం స్పర్శే. పెద్దల కాళ్ళు తాకడం స్పర్శే. గురువు తల మీద చెయ్యి స్పర్శే. మన సంస్కృతి ఎప్పుడూ మనిషిని దూరం పెట్టలేదు, దగ్గరికి తీసుకుంది. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తూ కూర్చున్న చోట
ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మీకు నిజంగా కావాల్సిన వాళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలా? వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు. కానీ మీ స్పర్శ వాళ్ళకి ఎప్పుడిచ్చారు? ఈ వీడియో అయిపోయాక ఫోన్ పక్కన పెట్టండి. టీవీ ఆఫ్ చేయండి. ఏ కారణం లేకుండా మీ ఇంట్లో ఎవరో ఒకరిని దగ్గరికి తీసుకొని ఏమీ మాట్లాడకుండా ఒక్కసారి హగ్ చేయండి. బలంగా కాదు, నిజంగా, ప్రేమగా. ఎందుకంటే ఒక్క హగ్ అలవాటు కాదు. హగ్ ఒక ట్రెండ్ కాదు. హగ్ ఒక ఔషధం, ఒక భరోసా. హగ్ ఒక మనిషి నుంచి మరో మనిషికి వెళ్ళే మౌన ప్రేమ. మర్చిపోకండి, మనిషిని బతికించేది డబ్బు కాదు, మందులు కాదు, మాటలు కాదు, స్పర్శ, ఒక ఆలింగనం. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్‌తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.